నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బల్దియాలో జరుగుతున్న అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించాలని బీజేపీ నాయకుల డిమాండ్. ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి డిమాండ్. 2004లో నాటి ప్రభుత్వం పేదలకిచ్చిన ఇంటి స్థలాన్ని కబ్జా చేశారని మీడియా సమావేశంలో నందిపేట బాధితుల ఆవేదన. వచ్చే నెలలో నిజామాబాద్ మీదుగా ఢిల్లీ వరకు రైలు నడుస్తుందని అధికారుల వెల్లడి. పార్లమెంట్లో అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా అనడాన్ని ఖండించిన బీజేపీ నాయకులు. ఓవైసీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన. ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలను ఇంటిగ్రేటెడ్ పాఠశాలలుగా మార్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించడం జరిగిందని, ప్రభుత్వం స్పందిస్తే మంచి విద్య అందుతుందని, ప్రభుత్వం స్పందించకపోతే దీక్షకు దిగుతానని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆర్మూర్లో పైలట్ ప్రాజెక్టు కింద ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మించాలని తాను సీఎంను కోరానని, ఇప్పటివరకు ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారంలో ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని సామాజిక వేదిక నుంచి బుధవారం ప్రకటించారు. ఉన్నత పదవుల్లో ఉన్న రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కులు తమ నియోజకవర్గాలకే న్యాయం చేసుకుంటుంటే ఇతర ప్రాంతాలకు ఎప్పుడు ప్రయోజనం దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ప్రాంతాల మధ్య విభేదాలు చూపకుండా సమన్యాయం పాటించాలని ఎమ్మెల్యే కోరారు. మున్సిపల్ అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ, గత పాలకవర్గం కమిషనర్ హయాంలో మున్సిపల్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని, మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేపట్టాలని జిల్లా కలెక్టర్కు విన్నవించిన కలెక్టర్ ఇప్పటి వరకు విచారణ చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం స్పందించి జిల్లా కలెక్టర్ను ఇక్కడి నుండి బదిలీ చేయాలని, అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వాహనాల కొనుగోలు, అక్రమ ఇంటి నెంబర్ల కేటాయింపు, అక్రమ మోరం బిల్లులు, వాహనాల రిపేర్ ఖర్చులపై విజిలెన్స్ అధికారుల ద్వారా ఎంక్వైరీ చేయించి బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఆర్మూర్ ఎమ్మెల్యే జిల్లా ఎంపీ దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీ, పార్లమెంట్లో సైతం ఆర్మూర్ అవినీతిని ఎండగట్టేలా చూస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఉదయ్, నాయకులు ఆకుల శ్రీను, విజయానంద్, బీజేవీఎం పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్ తదితరులు ఉన్నారు. ఈ జిల్లా కలెక్టర్ మాత్రము ఇటుసేపు ఆర్మూర్ వైపు చూసిన దాఖలాలు ఉన్నాయి, విచారణకు ఒక అధికారిని పంపించిన దాఖలాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, ఈ కలెక్టర్ని తక్షణము మీరు బదిలీ చేయాలని చేస్తూ, అట్లనే ఆర్మూర్ మున్సిపాలిటీకి ఏదైతే విచారణ జరపాలని మీరు ఇచ్చిండ్రో BS4 వాహనాలను అప్పుడు కొనుగోలు చేసిన దాని మీద తక్షణము విచారణ జరిపి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, ఆ కొత్త వాహనాలు తీసుకొచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. 25 లక్షల మొరము మీద కుంభకోణం జరిగి 4 సార్లు ఎంపీ రికార్డు చేసిరట, దాని మీద విచారణ చేయాలని కోరుతున్నాము. ఏదైతే మోటార్ పంప్ సెట్లు పేరు మీద సుమారు కోట్ల రూపాయలు, పేర్లకు 40% కమిషన్ పేరు మీద ఆర్మూర్లో కోట్ల రూపాయల పంప్ సెట్లను అవినీతికి పాల్పడ్డారు, దాని మీద కూడా విచారణ జరపాలని సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. లేని పక్షంలో విచారణ తూతు మంత్రంగా జరుపుతామని అంటే మాత్రము ఊరుకునేది లేదు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో పట్టణంలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లైబ్రరీకి మహనీయుల చారిత్రాత్మక పుస్తకాలు, డిక్షనరీలు, ఆధ్యాత్మిక పుస్తకాలతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా జూట్ బ్యాగ్స్ అందజేసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ, పాఠశాలకు మహనీయుల పుస్తకాలు విద్యార్థుల సౌకర్యార్థం అందజేసినందుకు రోటరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్షుడు గోపీకృష్ణ పట్వారి మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి విద్య మరియు క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం విద్యార్థి దశ నుండే అలవర్చుకోవాలని పేర్కొన్నారు. రోటరీ క్లబ్ అంటే సర్వీస్ ఇన్స్టిట్యూషన్. మన స్కూల్ కి వీళ్ళు సంవత్సరం మొత్తం రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ వాళ్ళు వివిధ 3,50,000 రూపాయల విలువైనటువంటి పనులు చేసి మన రాష్ట్రంలోనే బెస్ట్
రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా మరి సెక్రటరీగా వీళ్ళ యొక్క ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులమే కాబట్టి అప్పుడు నాకు నేర్పిన గురువుల్ని నేను స్ఫూర్తిగా తీసుకొని మా వంతు ఈ పాఠశాలలో సేవలు అందించడానికి ఎల్లప్పుడు ముందుంటామని తెలియజేస్తూ ఇప్పుడు హెచ్ఎం గారు చేతుల మీద వారి పేరెంట్స్ చేతుల మీద పుస్తకాల వితరణ కార్యక్రమం ఉంటుంది. తదనంతరం గిఫ్ట్ బ్యాగ్స్, తర్వాత ప్లాంటేషన్ ఉంటుంది. ఓకేనా? రోటరీ సేవలు విద్యార్థులకు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి, ప్రాజెక్టు చైర్మన్ తులసి పట్వారి, కోశాధికారి లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షులు పుష్పకర్ రావు, ప్రవీణ్ పవార్, దామోదర్, ఆనంద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆరుగురు వచ్చి చదివిన రోజుల కంటే మనకు ఉన్న దగ్గర విజ్ఞానం అందుతుంది. మరి ఇంకా ఎక్కువ విజ్ఞానం సంపాదించాలి కదా. మరి ఎందుకు అలా జరగట్లేదు అంటే మనకు ఏకాగ్రత లేకపోవడము, దాని యొక్క విలువ తెలియకపోవడము. కాబట్టి ప్రతి దాని యొక్క విలువ తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మీ యొక్క భవిష్యత్తు బాగుండాలని ప్రతి ఒక్కరు మేము వెంబడబడుతున్నట్టే లెక్క. సో వాళ్ళ విలువను తెలుసుకొని తల్లికి గౌరవం, తండ్రికి గౌరవం, ఉపాధ్యాయులకు గౌరవం ఎవరైతే ఇస్తారో వాళ్ళు తర్వాత గౌరవం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం చదువుకున్నటువంటి పాఠశాలకు, కన్న తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు ఎల్లవేళలా సరిగ్గా ఉంటూ అంటే మర్యాదగా ఉంటూ వాళ్ళు చూసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ఆనంద క్షణాన్ని ఆస్వాదించాలా, ఇతరులకు చేతనైతే సహాయం చేయడానికి ప్రయత్నించాలా, కనీసం సహాయం చేయకపోయినా వాళ్ళకు హాని చేయకుండా ఉండాలి. పార్లమెంటులో జై పాలస్తీనా అనడాన్ని ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేవైఎం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కలిగోట ప్రశాంత్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డిలు మాట్లాడుతూ పార్లమెంటు సభ్యత్వ సమావేశ కార్యక్రమంలో అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా అనడం సిగ్గుచేటని, వెంటనే అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉంటూ దేశాన్ని అవమానించే ఇటువంటి వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పాలని, అసదుద్దీన్ ఓవైసీని దేశం నుండే తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఉదయ్, బీజేపీఎం పట్టణ కార్యదర్శి ఉదయ్ గౌడ్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్, నాయకులు ఆకుల శ్రీను, విజయానంద్, గిరి, కార్యకర్తలు తదితరులున్నారు. నిజమైన లౌకికవాదం ఇలా ఎక్కడుందని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. ఇలా భారతదేశం అంతా ఒకటి అని చెప్తున్న భారతీయ జనతా పార్టీని నిందించడం మానుకోండి. ఇలా పార్లమెంటు సాక్షిగా ఎంఐఎంకు చెందిన ఎంపీ ఇలా అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా అన్న తర్వాత అతన్ని అనర్హుడిగా ప్రకటించాలా, ఈ భారతదేశం నుంచి అతన్ని తరిమి కొట్టాలని సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎవరైతే దీన్ని వ్యతిరేకించారో మీరు కూడా భవిష్యత్తులో భారతదేశం నుంచి మీ పార్టీలను తరిమి కొట్టే రోజుల దగ్గర ఉంటాయని సందర్భంగా హెచ్చరిస్తున్నారు. వాళ్ళ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్నటి రోజు అక్కడ పార్లమెంట్ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలందరూ వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆ రోజు కోరడం జరిగింది. కానీ అక్కడే ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు కానీ ఏ ఒక్కరు కూడా వారిపై ఎలాంటి మమకారం లేకుండా ఏ విధంగా కూడా వారి సభ్యత్వం రద్దు చేయాలని ముందుకు రాకపోవడం చాలా సిగ్గుచేటు. భారత రాజ్యాంగం అనేది బీజేపీ ఒక్కడికే కాదు, భారత రాజ్యాంగం అనేది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని గౌరవించాలని భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తుంది. విద్యార్థులు, యువకులు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో డ్రగ్ నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ యువకులు మత్తు పదార్థాలకు బానిసలై కుటుంబ సభ్యులకు తీరని లోటును మిగులుస్తున్నారని, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ కుటుంబం కోసం మంచి చదువులు చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ అల్జాపూర్ దేవేందర్, ప్రిన్సిపల్ ఆర్కే పాండే, వివిధ శాఖల హెచ్ఓడీలు, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు, విద్యార్థులు తదితరులున్నారు. And as a good principal, we should take a commitment from ourselves that we will not touch any sort of drug. Running a business, for them it is a business. For the youth, it is addiction.
even to the country. They want to dismantle our youth, disturb us mentally even in many ways. So I would say we need to just stay away from these drugs and we shouldn't touch them. We need to stay far away. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల శ్రీ దత్తసాయి ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, హారతి, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి గురువారం శ్రీ దత్తసాయి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని నందిపేటలో 2004లో ప్రభుత్వం అర్హులైన పేదలకు కేటాయించిన స్థలాన్ని కొందరు అక్రమంగా కబ్జా చేస్తూ లబ్ధిదారులకు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు మూగా ప్రభాకర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆయన బాధితులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ నందిపేటలోని 630/1 సర్వే నెంబర్లో 2004లో ప్రభుత్వం అర్హులను గుర్తించి స్థలాలను కేటాయించి పట్టాలు సైతం ఇవ్వడం జరిగిందని, కొందరు వ్యక్తులు అక్రమంగా స్థలంలో చొరబడి తాము వేసుకున్న గుడిసెలను తొలగిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. మాకు ఇచ్చిన భూమిలో 6/631/1 ఎస్ఐ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. మా దౌర్జన్యం మా మీద జరుగుతూనే ఉన్నది. ఇంతవరకు మేము గుడిసెలు వేసినా కానీ మా మీద దౌర్జన్యం కోసం మీదకి వస్తున్నారు. మేము ఎంత మీ పట్టా కాయిదాలు ఎవరు ఇచ్చినా కానీ మీది అబద్ధం అంటున్నారు. మాకు ఎంత న్యాయం చేయాలన్నా మీరే గవర్నమెంట్కి ఇచ్చినా కానీ గవర్నమెంట్ భూమి మీకు ఇచ్చినది కాదంటున్నారు. ఏ ఆధారం లేదు, మీ ఎవరి అధికారం కూడా మీ దగ్గరికి రాలేదు. మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉన్నదని అడుగుతున్నారు. అన్ని పట్టాలు మన దగ్గర ఒరిజినల్ ఉన్నా కానీ మా దగ్గర ఏం లేదని ప్రూఫ్ మమ్మల్ని నూకేస్తున్నారు. అది సోడల రాజు, పాలరాజు వీళ్ళందరూ నిన్న దౌర్జన్యానికి వచ్చిర్రు. మేము గుడిచె వేస్తా ఉన్నాం, తీస్తా ఉన్నారు, కాల పెట్టేస్తున్నారు, సలాకాలు తీసుకొని కొట్టడానికి వస్తున్నారు, గడపరాలు తీసుకొని పోటీ చేస్తామని వస్తున్నారు, బూతు మాటలు తింటున్నారు. మీరు అధికారులు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అనంతరం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన భూమిని అక్రమంగా లాక్కోవడానికి చూస్తున్న వారిపై కేసు నమోదు చేయాలని, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. 2022లో సైతం జిల్లా కలెక్టర్ కమిటీని ఏర్పాటు చేసి అర్హులకు భూమిని కేటాయించాలని చెప్పినా కబ్జాదారులు మాత్రం భూమిని వదిలిపెట్టకుండా బాధితులపై అనేక రకాల హింసాయత్నాలు కొనసాగిస్తున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధితులు గంగమణి, సురేఖ, ధనలక్ష్మి, వెంకటేష్, లలిత, లక్ష్మి, పర్వీన్ బేగం, నసీఫ్ బేగం, ఫర్జానా, గోరిమా తదితరులు ఉన్నారు. వీళ్ళకు చాలా ఏళ్ల నుంచి నందిపేట గ్రామంలో ఉంటూ వాళ్లకు ఎవరు అండదండలు లేకుండా వాళ్ళు స్వతహాగా 2004 నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే కేటాయించినటువంటి భూముల కోసం వాళ్ళు పోరాడుతున్నారు. అయినా వాళ్ళను ఎల్లగొట్టి ఆ భూములను ఏదైతే కబ్జా చేసుకోవాలంటున్నారో వీరి మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలా. వీళ్ళను వెంటనే వీరి మీద పత్రికాముఖంగా తెలియజేస్తుంది ఏంటంటే వారిని వెంటనే అరెస్ట్ చేసి వారి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఏవైతే సంబంధిత లబ్ధిదారులను వాళ్లకు పట్టాలు ఇచ్చి వారిని ఆ భూములలో ఉండే విధంగా ప్రయత్నం చేయాలని మేము ఈరోజు అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే మీరు ఆరోపకంగా చేయరో రేపటి తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జగన్పల్లి మండలంలోని వివేకానగర్ తండా గ్రామానికి చెందిన రమేష్ కార్తిక్ నాయక్ కేంద్ర సాహిత్య అకాడమీ
2024కు ఎంపికైన సందర్భంగా ఆయనను అర్గుల్ సింగిల్ విండో చైర్మన్ మరియు సభ్యులు ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించారు. రమేష్ నాయక్ గిరిజనుల జీవితాల గాథలపై దాబ్లో అనే కథా సంకల్పాన్ని రచించారు. ఈ సంకల్పానికి సంబంధించిన పుస్తకాలు గతంలో కూడా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం నుండి రమేష్ నాయక్ ఎన్నిక కావడం మండల ప్రజలకు అలాగే వివేకనగర్ తాండా గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అర్గుల్ సింగిల్ విండో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన జాతులకు చెందినప్పటికీ ఆయన దృఢ సంకల్పంతో గిరిజనుల జీవితాలపై అతను రాస్తున్న కథనాలు చాలా బాగున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఇంకా అనేక పురస్కారాలు అందుకుంటూ గ్రామానికి రాష్ట్రానికి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు రవీందర్, గంగారెడ్డి, మోజీరామ్, తిరుపతి రెడ్డి, సాగర్, ఊరడి సాగర్, బాలకిషన్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ వ్యాపస్తులైన వివేకనగర్ తండా వ్యాపస్తులు రమేష్ నాయక్ గారికి సాహిత్య అకాడమీ రచయిత అవార్డు వచ్చిన సందర్భంగా ఈరోజు మన సొసైటీ ఆధ్వర్యంలో అతను చిన్న సన్మానం చేయడం జరిగింది. దీనికి ఈ బాబు ఇంకా మరిన్ని సాహిత్య అకాడమీ ప్రజలకు ఇంకా అందించాలి. ప్రతి ఒక్క వెనుకబడిన కుల జాతికి చెందిన బాబుకు ఇంకా మరిన్ని ఆలోచనతో ఇంకా ఎదగాలని నా సొసైటీ సభ్యులము, సొసైటీ చైర్మన్ కాబట్టి అందరము మంచిగా ఇంకా ఉన్నత పోయి మంచి పేరు పెద్ద తల్లిదండ్రులకు కానీ గ్రామానికి కానీ ప్రజలకు మరింత సేవ చేసి అభివృద్ధి చెందాలని నా యొక్క మనవి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ప్రధాన నాయకుడని సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. జీవన్ రెడ్డి అలక అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాలు చూశాయి. కాంగ్రెస్ పట్ల ఆయనకున్న నిబద్ధత వారికి అర్థం కాదు. సీనియర్ నేత అయిన ఆయన సేవలను పార్టీ వినియోగించుకుంటుంది. పీసీసీ అధ్యక్షుడి పదవీ కాలం 3 ఏళ్లు. కొత్త అధ్యక్షుడిని నియమించామని అధిష్టానానికే ఇదివరకే చెప్పాను. మంత్రివర్గ విస్తరణ గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అన్ని శాఖలకు సమర్థమైన మంత్రులు ఉన్నారు. విద్యాశాఖ నా పరిధిలోనే ఉంది. ఇప్పటి వరకు అన్ని పరీక్షలు సవ్యంగానే నిర్వహించా. నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. కేసీఆర్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసి మంత్రులను నియమించకపోయినా ఆనాడు మీడియా ప్రశ్నించలేదు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తాం. బడ్జెట్లో నిధుల కోసం కేంద్ర మంత్రులను కలుస్తున్నాం. త్వరలో ప్రధాని మోదీని, కేంద్ర హోంమంత్రిని కలుస్తామని చెప్పారు. కొంతవారు మనస్తాపానికి గురి అవ్వడం, మా వైపు నుంచి కూడా సంపూర్ణంగా సమన్వయం చేయడంలో పీసీసీ తరఫున కూడా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. తక్షణమే గందరగోళ పరిస్థితిని సరిదిద్దడానికి పార్టీ నాయకత్వం, ముఖ్యంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు చొరవ చూపించి పెద్దలు జీవన్ రెడ్డి గారిని సంప్రదించి అధిష్టానానికి వివరాలు అందజేసి అప్పటికప్పుడు హుటాహుటిన ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకు ఎలాంటి కష్టం, ఎలాంటి నష్టం జరగకుండా వారు ముందు నిలబడి వెంబడే చర్యలు చేపట్టడం, అదేవిధంగా అధిష్టానం కూడా జీవన్ రెడ్డి గారి అనుభవం, జీవన్ రెడ్డి గారికి ఉన్న గౌరవం, జీవన్ రెడ్డి గారికి ఉన్న కమిట్మెంట్ తెలంగాణ ప్రజల పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల దృష్టిలో పెట్టుకొని వెంబడే వారిని సంప్రదించి కేసీ వేణుగోపాల్ గారు, దీపాదాస్ మున్షి గారు స్పష్టంగా మీ యొక్క గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా కరీంనగర్ జిల్లా జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో ఉండే ఇన్ని సంవత్సరాలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శంకర్ భవన్ పాఠశాలలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను అందజేశారు. లక్ష్మీభాయ్ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 27న గురువారం నగరంలోని కోటగల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థినులకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉచితంగా
ఒక్కొక్క విద్యార్థికి 3 నోట్బుక్ల చొప్పున 210 మందిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఉచిత నోట్బుక్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే వేదికలు ప్రభుత్వ పాఠశాలల్ని అందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని సూచించారు. నాతో పాటు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వేదికపై ఉన్న పెద్దలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఉన్నత స్థాయికి ఎదిగారని చెప్పారు. నగరంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందించిన పాఠశాల ఏకరూప దుస్తులను డీఈఓ దుర్గాప్రసాద్తో కలిసి విద్యార్థులకు అందించారు. లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద బడుగు వర్గాల ప్రజలకు విద్యార్థులకు సేవలు అందిస్తూనే ఉంటామని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్వి దుర్గాప్రసాద్, కార్పొరేటర్ బంటు వైష్ణవి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ వీణారాణి, మండల విద్యాశాఖ అధికారి రామారావు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వాసుదేవరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగల్ల సురేష్, ఉపాధ్యాయులు దయానంద్, సరిత, సుజాత, తల్లిదండ్రులు, విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా పిల్లలు ఇక్కడ చిన్న పిల్లల నుండి 7వ తరగతి వరకు పిల్లలున్నారు. మీరు ఎప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నామని ఎక్కడ కూడా మీరు అయ్యో నేను ప్రైవేట్ స్కూల్లో లేను అనే ఎవ్వరు కూడా బాధపడద్దు. ఎందుకంటే హెడ్ మాస్టర్ గారు చెప్పినట్లు ఇక్కడున్న డిఓ కానీ మరి హెడ్ మాస్టర్ కానీ మేము కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకొనే ఈ ఉన్నత స్థితికి రావడం జరిగిందని చెప్పడం జరిగింది. మీ అందరికీ ఒకటి అడుగుతా నేను, మన దేశ ప్రధాని ఎవరు? దేశ ప్రధాని పేరు నరేంద్ర మోడీ గారు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఈరోజు మనం గూగుల్లో వాట్సాప్ సోషల్ మీడియా చూస్తున్నాం కదా. ఈ గూగుల్ కంపెనీ ఓనర్ CEO సత్యనాదెండ్ల కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే ఇవాళ ప్రపంచంలో గుర్తింపు పొందిన నాదెండ్ల గూగుల్ అంటే అందరికీ తెలుసు. ఆయన కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిండు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవడానికి జిల్లాలోని నలుమూలల నుంచి పలువురు నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. తమ అభిమాన నేతను చూసేందుకు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఎర్రవెల్లి నివాసానికి తరలివస్తున్నారు. వచ్చిన ప్రతి కార్యకర్తను అభిమానులు ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ప్రత్యేక సమయాన్ని కేసీఆర్ కేటాయిస్తున్నారు. బుధవారం నాడు జన సందోహంతో ఎర్రవెల్లి పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు మారుమోగాయి. కార్యకర్తలతో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ చైర్మన్లు, తదితర ముఖ్య నేతలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధినేతతో నిత్యం సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం పలు నియోజకవర్గాల నుండి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులతో వారి అభ్యర్థన మేరకు పార్టీ అధినేత కేసీఆర్ ఫోటోలు దిగారు. తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, నాయకులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ వారి నడుమ మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా దాదాపు 5 గంటల పాటు ఓపికతో అధినేత సమయం కేటాయించారు. పార్టీ అధినేత కేసీఆర్ను కలిసి మర్యాదపూర్వకంగా సమావేశమైన వారిలో సిద్దిపేట్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు, బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధు, వనపర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అంబర్పేట్ ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, పార్టీ ముఖ్య నేతలు రాగిడి లక్ష్మారెడ్డి, సుధీర్ బాబు, కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవిగౌడ్, మాజీ గిడ్డింగుల కార్పొరేషన్ చైర్మన్ రజనీ సాయిచంద్ తదితర నియోజకవర్గాల ముఖ్య నేతలు, ఆయా జిల్లాల స్థానిక నాయకులు ఉన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో మరియు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డితో జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయని, ఇకపై పార్టీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా జీవన్ రెడ్డితో కలిసి చర్చించి తీసుకుంటామని, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళ్తుందని, పార్టీలో వారికి సముచిత స్థానం ఉంటుందని సమావేశం అనంతరం వారు స్పష్టం చేశారు. జీవన్ రెడ్డితో దీపాదాస్ మున్షి కేసీ వేణుగోపాల్తో జరిపిన చర్చలు సఫలం కావడం పట్ల మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రైల్వే శాఖ జిల్లా ప్రజలకు తీపి కబురం అందించింది. జూలై నెలలో ఢిల్లీ వరకు నడిచే ట్రైన్ నిజామాబాద్ కామారెడ్డి మీదుగా వెళ్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన 2 ఎక్స్ప్రెస్ రైళ్లు జూలై 4, 5, 6 తేదీల్లో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా మీదుగా నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. కాజీపేట్ మీదుగా వెళ్లాల్సిన సికింద్రాబాద్ న్యూఢిల్లీ సికింద్రాబాద్ తెలంగాణ ఎక్స్ప్రెస్ను నిజామాబాద్ ముద్ఖేడ్ మీదుగా జూలై 3, 4, 5 తేదీల్లో దారి మళ్లించనున్నారు. అలాగే సికింద్రాబాద్ నిజాముద్దీన్ ఢిల్లీ, నిజాముద్దీన్ సికింద్రాబాద్ దూరంతో ఎక్స్ప్రెస్ను 4, 5 తేదీల్లో నిజామాబాద్ మీదుగా నడపనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 3వ లైన్ నిర్మాణం కారణంగా రైళ్ల దారి మళ్లింపు చేసినట్లు వివరించారు. వీటితో పాటు ఈ మార్గంలో నడిచే 78 రైళ్లను రద్దు చేయడం, 26 ఎక్స్ప్రెస్లను దారి మళ్లించి నడపనున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ఉద్యోగుల వేతన సవరణ వెంటనే అమలు చేయాలని బీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులకు 2021 గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన 30% పీఆర్సీ ప్రకారం జీవో నెంబర్ 60ను అనుసరించి వాటర్ సప్లై, గార్డెన్స్, స్ట్రీట్ లైట్, శానిటేషన్ జువాన్లకు కనీస వేతనం 19,500 అమలు చేయకపోతే సమ్మె నోటీసు ఇస్తామని బహుజన లెఫ్ట్ ట్రెండ్ యూనియన్స్ బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ హెచ్చరించారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ బీఎల్టీయూ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీవో నెంబర్ 60ను అమలు చేయకుండా మున్సిపల్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ కార్మికులకు శ్రమదోపిడీకి పాల్పడుతుందని విమర్శించారు. ఈ విషయాన్ని అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుండే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, జిల్లా కలెక్టర్, కార్మిక శాఖ అధికారి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కి వినతి పత్రాలు అందజేశారు. అయినా సరే ఇంతవరకు సంబంధిత అధికారుల నుండి ఎలాంటి సమాధానం రానందున ఈరోజు జిల్లా కార్మిక శాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో అంటే గత ప్రభుత్వం 2021న మరి పిఆర్సీ అవుట్సోర్సింగ్ మొత్తం ఉద్యోగ రంగానికి ఇచ్చినటువంటి పిఆర్సీ ప్రకారం 30% జీవో నెంబర్ 60 ప్రకారం వాటర్ సప్లైలో ఉన్నటువంటి అన్ని సెక్షన్ల కార్మికులకి వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్స్, అదేవిధంగా గార్డెన్, శానిటేషన్లో పనిచేసే జవాన్లకు వీళ్ళందరికీ మినిమం బేసిక్ వేతనము 19,500 ఇవ్వాలని చెప్పేసి ఆ జీవో చెప్తున్న పరిస్థితి. కానీ గత 1 year నుంచి మేము ఆందోళన చేస్తూ ఉంటే రేపు మాపు అని చెప్పేసి మున్సిపల్ అధికారులు అమలు చేయట్లేదు. ఎస్ఆర్ఎస్పీకి ఎగువ ప్రాంతం నుంచి 441 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా బుధవారం 1,058.40 అడుగుల వరకు నీరుంది. 80.5 టీఎంసీల నీటి నిల్వను సామర్థ్యం ఉండగా 9.145 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి కేవలం 443 క్యూసెక్కుల వరద చేరుతుంది. సరస్వతి కాల్వ ద్వారా 10, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు ఎగువ నుంచి 2,750 టీఎంసీల వరద చేరింది. శత్రువుల కుట్రలకు జమ్మూ కాశ్మీర్ ప్రజలు సరైన తీర్పునిచ్చారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. జమ్మూ కాశ్మీర్పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కానీ ఈ ఎన్నికల్లో కాశ్మీర్ లోయలో మార్పు కనిపించిందని పేర్కొన్నారు. శత్రువుల కుట్రలకు అక్కడి ప్రజలు గట్టిగా బదులిచ్చారన్నారు. అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడం విశేషమని చెప్పారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. రీఫార్మా, ఫర్ఫార్మా, ట్రాన్స్ఫార్మా సంస్కరణలు, పనితీరు, మార్పు ఆధారంగా ప్రజలు ఎన్నికల్లో తీర్పునిచ్చారు. గత 10 ఏళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైంది. పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం.
త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుంది. పెద్ద ఎత్తున మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చింది. మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. మహిళల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టాం. పౌర విమానయాన రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చాం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. ఆర్థిక భరోసా కోసం నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా మెట్రో సేవలు విస్తరించామని ముర్ము తన ప్రసంగంలో వివరించారు. పేదల నిర్మూలనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పేదల ఆర్థిక శక్తి పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గరీబ్ కళ్యాణ్ యోజన కింద పేదలకు ఉచితంగా రేషన్ సరఫరా. ఆరోగ్య రంగంలో భారత్ అగ్రగామిగా ఉంది. ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రజలకు వైద్య సేవలు. ఆయుష్మాన్ భారత్ అనేది గేమ్ చేంజర్గా నిలుస్తుందన్నారు. వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. అన్ని రంగాల్లో భారత్ బలంగా విస్తరిస్తోంది. ఉద్యోగాల కల్పనలోనూ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సర్వీసెస్ సెక్టార్లను కూడా ప్రభుత్వం బలపరుస్తుందని చెప్పారు. సైనిక దళాల్లో స్థిరమైన సంస్కరణలు రావాలి. సైనిక దళాలు స్వయం సమృద్ధి సాధించాయి. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేశాం. సైనికులకు ఒకే ర్యాంకు, ఒకే పింఛను అమలు చేశాం. రక్షణ ఉత్పత్తులు, ఎగుమతులు పెరిగాయి. ప్రభుత్వం చేపట్టే నియామకాలు, పరీక్షల్లో పారదర్శకత ఉండాలి. పేపర్ లీకులు, పరీక్షలో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నత స్థాయిలో విచారణ జరుగుతోంది. నీట్ తదితర పరీక్షలను పగడ్బందీగా నిర్వహిస్తాం. నీట్ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యం. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. प्राप्ति विकसित भारत की नींव को भी मजबूत करने में के काम करेगी। माननीय सदस्यगण, मेरी सरकार अर्थव्यवस्था के तीनों स्तंभों मैन्युफैक्चरिंग, सर्विसेज और एग्रीकल्चर को बराबर महत्व दे रही है। PLI स्कीम्स और ईज ऑफ डूइंग बिजनेस से बड़े पैमाने पर निवेश और रोजगार के अवसर बढ़ रही है। पारंपरिक सेक्टर्स के साथ साथ सनराइज सेक्टर्स को भी मिशन मोड पर बढ़ावा दिया जा रहा है। चाहे सेमीकंडक्टर हो या सोलर हो, चाहे इलेक्ट्रिक व्हीकल हो या इलेक्ट्रॉनिक्स गुड्स हो, चाहे ग्रीन हाइड्रोजन हो या बैटरीज हो। ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నీట్ పరీక్ష అవకతవకల విషయంలో ఆందోళన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నీట్ పరీక్ష పత్రాల లీకేజీని నిరసనగా జాతీయ యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రామర్తి గోపి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్, సోషల్ మీడియా చైర్మన్ నరాల నిహర్ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లలితాదేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నామని, భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నగరంలోని న్యాల్కల్ రోడ్డులో గల శ్రీ లలితాదేవి ఆశ్రమం 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. మొదటి రోజు ఉదయం గణపతి పూజ, పుణ్యావచనం, ధ్వజారోహణం, శ్రీ లలితా మహా త్రిపుర సుందరి దేవతా ప్రీత్యార్థం, సామూహిక సుహాసినులతో లక్ష కుంకుమార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి వేలేటి రాజేందర్ శర్మ మాట్లాడుతూ, శ్రీ లలితాదేవి ఆలయంలో వెలిసిన అమ్మవారిని కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. ఈ వార్షికోత్సవ వేడుకలు 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని, అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. బల్దియాలో జరుగుతున్న అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించాలని బీజేపీ నాయకుల డిమాండ్. ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి డిమాండ్.
2004లో నాటి ప్రభుత్వం పేదలకిచ్చిన ఇంటి స్థలాన్ని కబ్జా చేశారని మీడియా సమావేశంలో నందిపేట బాధితుల ఆవేదన. వచ్చే నెలలో నిజామాబాద్ మీదుగా ఢిల్లీ వరకు రైలు నడుస్తుందని అధికారుల వెల్లడి. పార్లమెంట్లో అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా అనడాన్ని ఖండించిన బీజేపీ నాయకులు. ఓవైసీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.